అధిక పోషకాలు ఉండే డ్రై ఫ్రూట్స్ అంటే మనకు గుర్తొచ్చేవి జీడిపప్పు, బాదం, పిస్తా. ఇవి రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన డ్రై ఫ్రూట్స్లో ఒకటైన జీడిపప్పు తయారీ పరిశ్రమలు అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మోరి గ్రామంలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో జీడి మామిడి తోటలు పెంచేందుకు అనుకూలమైన నేలలు, వాతావరణం ఉండడం, నాణ్యమైన దిగుబడి రావడం చేత విరివిగా పరిశ్రమలు ఏర్పడ్డాయి. ప్రపంచ ఖ్యాతి గడించిన మోరి జీడిపప్పు తయారీ, జీడి మామిడి తోటలపై ప్రత్యేక కథనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జీడిపప్పు పరిశ్రమల పేరు చెప్తే రాజోలు నియోజకవర్గం గుర్తుకు వస్తుంది. ఇసుక నేలలు, మెట్ట భూముల్లో సాగవుతోన్న జీడి తోటల నుంచి వచ్చే పంట నాణ్యంగా ఉండటంతో ఇక్కడి జీడిపప్పు రుచిగా ఉంటోంది. జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు జీడి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా జీడిపప్పు తయారీలో మారుమోగుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రాజోలులోని మోరి ప్రాంతమనే చెప్పాలి. జీడిపప్పు తయారీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గుర్తింపు పొందిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో జీడిపప్పు తయారీ ఎక్కువగా ఉంది. వందలాదిగా జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. 100 ఏళ్ల పైబడి ఇక్కడ జీడిపప్పు తయారు చేస్తున్నప్పటికీ 15-20 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి జీడిపప్పు ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకు 20 టన్నుల వరకు జీడిపప్పు ఎగుమతి అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జీడిపప్పు తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. దాదాపు 5,000 కుటుంబాలు ఈ వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి అంటే ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో అర్థమవుతోంది. చెట్టు నుంచి జీడి గింజల్ని సేకరించిన రైతులు వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారులు గింజల్ని పరిశ్రమలకు తరలిస్తారు. అక్కడ గింజల్ని బాయిలర్లో కాల్చి యంత్రాల ద్వారా బద్దలు చేసి గుండును తీస్తారు. గుండుపై ఉన్న పొరను కూలీల ద్వారా తొలగించి 5 రకాలుగా పప్పును తయారు చేసి కిలో, అరకిలో చొప్పున ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. బస్తా గింజల నుంచి 22 నుంచి 24 కిలోల వరకు పప్పు వస్తుంది. ప్రస్తుతం బస్తా జీడి గింజల ధర 11,000 ఉంది. ఏపీలోని శ్రీకాకుళంలో పలాసలో తయారు చేసే జీడిపప్పుకు మొదటి ప్రాధాన్యత ఉన్నా ఇక్కడ తయారయ్యే జీడిపప్పు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని, ఆరోగ్యకరమని వినియోగదారుల నమ్మకం. ఇక్కడ తయారయ్యే జీడిపప్పు కాల్చి మనుషుల చేత ఒలిపించబడుతుందని, అందుకే ఇక్కడ తయారయ్యే జీడిపప్పు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని, ఆరోగ్యకరమని అంటున్నారు తయారీదారులు. నా పేరు ముప్పర్తి నాని, మాది మోరిపోడు గ్రామం. ఈ రోజున మనం జీడిపప్పు పరిశ్రమ కోసం చూసుకున్నట్లయితే గత 150 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మోరిపోడు అనేటటువంటి గ్రామాల్లో పూర్వం శ్రీ ముప్పర్తి వెంకటరత్నం గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కొన్ని కుటుంబాల యొక్క సమూహంతో ఇక్కడ ఈ యొక్క కుటీర పరిశ్రమగా ఈ యొక్క పరిశ్రమను తీసుకురావడమే కాకుండా అప్పటి నుంచి కూడా వేలాది మంది ఈ యొక్క పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే సుమారు ఎప్పుడూ 150-120 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ యొక్క జీడిపప్పు పరిశ్రమ తదనుగుణంగా మార్పులు చెందిన తయారీలో మార్పులు చెందటం, ఈ యొక్క తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండేటటువంటి పంటను తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి తద్వారా హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే విజయవాడ కానివ్వండి, తదితర పట్టణాలకు వెళ్ళి ఈ యొక్క మార్కెట్ చేసుకునేటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో అయితే సుమారు అమెరికా వెళ్ళి మార్కెట్ చేసినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నట్లు మనం చూసినట్లయితే ఈ రోజున ఆ పరిస్థితులు రావటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కానివ్వండి, బ్యాంకర్స్ ద్వారా బ్యాంకర్లు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానివ్వండి కరువైంది. అలా దానికి తోడు ఈ యొక్క జీడిగింజ పంట అనేటటువంటిది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. తద్వారా ఈ రైతాంగం అటు దక్షిణాఫ్రికా, టాంజానియా, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ గింజలను ఇక్కడ ప్రాసెస్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న తరహా పరిశ్రమగా ఈ పరిశ్రమ ఇక్కడ ప్రతి వ్యక్తికి ఏదో రకంగా ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ యొక్క ఫ్యాక్టరీలకి అదే ఫీలింగ్ మిషన్ అనేటటువంటిది ఒక కొత్త వరవడిని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం ఈ యొక్క గ్రామాల్లో. కానీ కరెంటు బిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ప్రభుత్వం ఈ యొక్క కరెంటు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి కమర్షియల్గా కాకుండా ఒక సబ్సిడీ రూపంలో ఇచ్చి ఈ యొక్క పరిశ్రమను ఆదుకోవాలని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కోరుతా ఉన్నారు. ఈ పరిశ్రమల ద్వారా ఎందరో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఎక్కువగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇళ్ల వద్ద మహిళలు జీడిపప్పు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమలో పదునుతో కాల్చిన జీడిపప్పును మహిళలు ఇళ్లకు తెచ్చుకుని పప్పుపై ఉన్న పొట్టును తొలగించి శుభ్రం చేసి తిరిగి పరిశ్రమకు అప్పగిస్తారు. అలా రోజుకు ఒక్కో మహిళ 25 నుంచి 30 కిలోల పప్పును శుభ్రం చేస్తారు.
దీని ద్వారా 500 వరకు సంపాదిస్తున్నారు. జిల్లాలోని జీడి పరిశ్రమలో సుమారు 5,000 మంది వరకు పనిచేస్తున్నారు. ఒక్కో పరిశ్రమలో స్థాయిని బట్టి 20 మంది వరకు పనిచేస్తున్నారు. రోస్టింగ్ వ్యాపారం చేస్తాం. రోస్టింగ్ అంటే అది మనకి ఎక్కడ దొరకదండి. ఒకటి మోరి, 2 వచ్చేసి కేరళ. అక్కడి నుంచి ఇంకెక్కడ కూడా దొరకదు. ఎక్కడ దొరికినా బాయిలింగ్ దొరుకుతుంది తప్ప రోస్టింగ్ దొరకదు. రోస్టింగ్ మేము ఎక్కడి నుంచో గింజలు తీసుకొచ్చండి. దోపచర్ల నుంచి అటు సైడ్ నుంచి గింజలు తీసుకొచ్చి మోరు తీసుకొచ్చి కాల్చి చేతితో కొట్టిస్తాము మేము. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. రోస్టింగ్ అనేది దానికోసం వచ్చింది. కానీ ఎక్కడైనా సరే మీకు ఉడకపెట్టి మిషన్ ద్వారా కట్ చేస్తారు. ఇక్కడ ఇది చేతితో కొట్టి ఇవన్నీ చేసేవాళ్ళు 5,000 మంది ఉంటారండి. రోజుకి ఎలా లేదని ఒక 500-600 బస్తాల గింజలు మోరుపులు కాల్చుతామండి. రోస్టింగ్ తయారు చేస్తాం. దోపచర్ల తుని అటు సైడ్ నుంచి మేము వ్యాన్లో వేసుకుని గింజల్లో తీసుకుని వస్తామండి. తీసుకొచ్చి ఇక్కడ 81 కేజీ బస్తాని సంచితో 81 కేజీ వస్తుంది. మామూలుగా 80 కేజీలండి. ఈ బస్తాన్ని మేము చూసుకుని కాల్చుకుంటాం. కాల్చి దీన్ని పట్టుకుని వెళ్ళి ఆడోళ్ళకి దగ్గర వేస్తే ఆడోళ్ళు దీన్ని కొట్టి మాకు పంపిస్తారు. దాన్ని మేము తీసుకొచ్చి అటాస్కి వేసుకుంటాం. అటాస్కి వేసుకున్న తర్వాత పొద్దున్న మళ్ళీ దాన్ని తీసి 5 మిషన్ ఉంటే మిషన్ ఫీలింగ్ మిషన్కి ఇస్తాం. లేకపోతే చేతితో వలుస్తానికి ఆడవాళ్ళకి ఇస్తామండి. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గ్రేడింగ్ చేస్తాం. గ్రేడింగ్ చేసి అప్పుడు దాన్ని ప్రాసెసింగ్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి అమ్ముతారన్నమాట. వచ్చేసి 8,500 9,000 బస్తా పడి నడుస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అంటే కుళ్ళుపప్పు ఎక్కువ ఉందనుకోండి లాస్లో ఉంటుంది. కుళ్ళుపప్పు లేదు అంటే మటుకి బస్తాకు వచ్చి 200-300 మిగులుతుంది. దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే మాకు జిఎస్టీ ట్యాక్స్లు అవి తగ్గించి మాకు పొల్యూషన్ సర్టిఫికేట్లు ఇప్పించి ఇంకా బోల్డ్ మందికి మేము ఉపాధి ఇవ్వడానికి చాలా మాకు మేలుగా ఉంటుందండి. ఇప్పుడున్న ఈ జిఎస్టీల మీద, ఈ డీజిల్ రేట్ల మీద, వీటి మీద మాకు గిట్టుబాటు ధర లేదండి. జీడిపప్పు పరిశ్రమలు 50 వరకు ఉన్నాయి. వీటిలో 30 పరిశ్రమలు పెద్దవి కాగా మిగిలినవి చిన్నవి. జీడి గింజల నుంచి 5 రకాల పప్పును ఉత్పత్తి చేస్తున్నారు. గుండు, బద్దతో పాటు 3 రకాల ముక్కలను తీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 25,000 ఎకరాల్లో జీడి మామిడి పంట సాగు ఉంది. ఈ జిల్లాలో పండుతున్న జీడి మామిడికి నాణ్యత ఎక్కువ. దీంతో పప్పు రుచిగా, నాణ్యంగా ఉండటంతో మార్కెట్లో ఆదరణ బాగుంది అని తయారీదారులు అంటున్నారు. నాది MLT బార్జిట్ క్యాజునట్ ఇండస్ట్రీ నడుపుతున్నాను నేను మోర్లో. సుమారు మోర్లో 150 సంవత్సరాల నుంచి జీడిపప్పు పరిశ్రమ అన్నది రన్ అవుతున్నది. ఇదివరకు పూర్వకాలంలో చేతుల మీద వర్క్ చేసేవారు ఇదంతా. ఇప్పుడంతా ప్రస్తుత కాలంలో ఇది మిషనరీ సిస్టమ్ వచ్చేసింది ఇదంతా. మేము పూర్వకాలం నుంచి కూడా జీడిపప్పు అనేది ఏజెన్సీ ఏరియా నుంచి, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి, అలాగే ఖమ్మం, అలాగే తుని ఏజెన్సీ ఏరియాల నుంచి జీడిపప్పులు తేవడం సుమారు 80 కేజీలు వస్తుంది ఒక బస్తాకి. దేశ విదేశాలకు జీడిపప్పు ఎగుమతి అవుతూ ఇక్కడి రైతులు, కార్మికులకు బాసటగా ఉన్న పరిశ్రమలను ప్రోత్సహించి చిన్న తరహా వ్యాపారస్తులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించాలని, జీడిపప్పుపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని తగ్గించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు.